మరి ఈ నెలలో ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి అన్నిటి కాదులే ఉన్నాయి కానీ అవన్నీ చెప్పడం కాదు. కానీ ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఒక చిన్న మాట 2-3 విషయాలు తెలుసుకొని మనం ముందు చేసుకుందాం. ఎందుకంటే బలారం ఉంది కాబట్టి నేను కూడా ఎక్కువ సమయం తీసుకోను. ఎందుకంటే మీరు కూడా దానించే బాగా అలసిపోయారు. దానికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రభు సన్నిధిలో ఈ మొదటి ఆదివారం మొదటి తారీఖున ప్రభు బల్ల ఆరాధన మనం ఎందుకు తీసుకోవాలి అంటే కనుక, ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడి ఉన్నారో వాళ్ళు ప్రభువుకు ప్రతిష్ఠింపబడిన వారు. దానికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ పాపముల నుండి, ఆ శాపముల నుంచి వాటినన్నింటి కూడా నాకు వద్దు అని చెప్పి ఒక తీర్మానం చేసుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత నీవు ఎవరు బిడ్డవంటే చెప్పలే, ఎవరు బిడ్డ? యేసయ్య. యేసయ్య బిడ్డవి. దీనికి